యవనస్తులు బాప్తిస్వం తీసుకోబోతున్నారు. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఉదయాన్నే బాప్తిస్వం కార్యక్రమాలు, ఆ తర్వాత బల్లారాధన కార్యక్రమం కూడా మన మధ్యలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయం 27వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు ప్రియప్రభువా, మీ ఘనమైన పాదాలకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ అపారమైన ప్రేమ చేత, ఉచితమైనటువంటి కృప చేత నన్ను కరుణించి ఇంతవరకు ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి నీ పాద సేవ చేసే భాగ్యం ఇచ్చావు నాయన. నీకు స్తోత్రాలు. ఏ స్థలములో నీ నామ నిమిత్తం నేను నిలువబడినా ఆ స్థలములో ప్రభువా నన్ను బలపరచుచు, నాయనా ప్రభువా నువ్వు ఘనపరచబడుతూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నీ బిడలు మండు టెండలలో వారి గృహాలు విడిచి రిట్రీట్లో ఏదో నేర్చుకోవాలని వచ్చారు నాయన. అయ్యా, నేను విఫలమైపోయినా, మాట్లాడేటువంటి సేవకులు విఫలమైపోయినా వారు ప్రభువా ఒట్టి చేతులతో వెళ్ళవలసి వస్తుంది. దయ చూపించండి తండ్రి. నన్ను మీరు అభిషేకించకపోతే నాయనా నేను శూన్యుడును నాయన. నీ ఆత్మ నన్ను దర్శించకపోతే నేనెందుకు పనికిరాను ప్రభువా. నా మస్తిష్కాన్ని ముట్టండి. మీ ఆలోచనలు నాకు దయచేసి కృప చూపించి, వినగలిగిన చెవి, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందమని నాయనా ఈ చల్లని వాతావరణాన్ని మీరు అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో స్తుతించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు శాశ్వతుడైనటువంటి దేవుడు. అవతారాల దేవుడు మన దేవుడు కాడు. యుగ యుగాలకు మారేటటువంటి దేవుడు కాడు. యుగానికి ఒక దేవునిగా అవతారాలు ఎత్తేటటువంటి దేవుడు కాడు. ఆయన శాశ్వతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, శాశ్వతుడైనటువంటి దేవుడు మానవుణ్ణి కూడా శాశ్వతుడుగానే చెయ్యాలనుకున్నాడు. శాశ్వతమైనటువంటి జీవితాన్ని మానవునికి ఇవ్వాలి అనుకున్నాడు. కానీ మానవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక ప్రక్క బ్రతికే జీవితాన్నే ఆలోచించటం ప్రారంభించాడు. అంటే తనకు ఏ వనరులుంటే తన శరీరానికి సుఖము, సౌఖ్యం ఉంటుంది, దానికి కావలసిన జ్ఞానం, దానికి కావలసిన పరిశ్రమ, దానికి కావలసినటువంటి వెసులుబాట్లన్నిటినీ కూడా సమకూర్చుకోవటం ప్రారంభించాడు. ఈ వైపే చూస్తున్నాడంటే ఈ బ్రతుకును గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే తను శాశ్వతుడు గనుక తను నిర్మించినటువంటి మనుష్యుడు కూడా శాశ్వతంగా తనతో ఉండాలని ఆశపడ్డాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మానవుడు దానిలో నుంచి తొలగిపోయాడు. తొలగిపోతే పోనీ అని విడిచిపెట్టలేదు. మరలా తిరిగి తన అద్వితీయ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఈ యొక్క మనుషుణ్ణి తాత్కాలికంగా బ్రతకాలని ఆశపడే మనుషుణ్ణి, ప్రియ దేవుని బిడ్డలారా,
క్షయమైనటువంటి జీవితం కోసం పరితపించేటటువంటి మనుషుణ్ణి, క్షయ జీవితం జీవించటానికి అలవాటు పడినటువంటి మనుషుణ్ణి తిరిగి శాశ్వతుడిగా చేయాలని, నిత్యమైనటువంటి నిబంధనకు పాత్రుడుగా చేయాలని దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని వధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చేత, ఆయన మరణము చేత, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానము చేత మనలను విమోచించి శాశ్వతమైనటువంటి ఆ రాజ్యములో, నిత్యమైనటువంటి ఆ రాజ్యములో ఉండటానికి దేవుడు మనకి ఒక అవకాశాన్ని కలిగించాడు. ఇవాళ ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వారు ఈ లోకం గురించి ఆలోచిస్తున్నారు, ఇక్కడ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు. 72 సంవత్సరాలు నిండితే ఒక ఆయన అన్నాడు, ఆయన చాలా వేదాంతి, ఆ వేదాంతి అన్నాడు 72,000 కణములు ఈ శరీరములో ఉంటాయి, ఒక్కొక్క 1000 కణాలకు ఒక్కొక్క సంవత్సరము చొప్పున మనుషుడు బ్రతికితే 72 సంవత్సరాలు బ్రతికితే చాలు. ఆ తరువాత అతను చచ్చిపోతే అది చావు కాదు, పెళ్ళి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది చావు కాదు, అది పెళ్ళి. ప్రియ దేవుని బిడ్డలారా, పెండ్లికి ఊరేగించినట్లు 72 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయిన వాడిని ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళాలి కానీ ఏడుస్తూ తీసుకుని వెళ్ళకూడదు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా మాట? ప్రియ దేవుని బిడ్డరా, అతడు అన్యుడయ్యుండి వేదాంతాలను చదివి వేదాంత పరంగా అంత జ్ఞానాన్ని పుక్కిట పట్టిన తరువాత అతను ఆలోచించింది ఏమిటంటే, ఈ లోకం కోసం దేవుడు మానవుడిని చేయలేదు, కేవలం తాత్కాలికంగా ఈ లోకాన్ని అదుపులో ఉంచటానికి, ఈ లోకాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఉన్న వాటినన్నిటినీ కూడా వాడుకొనటానికి, వాటిని కాపాడటానికి మాత్రమే మానవుడిని ఉంచాడు. కానీ ఇక్కడ శాశ్వతంగా ఉంచటానికి, నిత్యము ఉంచటానికి మానవుడిని ఆయన చేయలేదు. పరలోకంలో నిత్యుడైనటువంటి దేవుడు, మనం చూస్తున్నామే, ఆకాశం చూస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు, తాతలు 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 కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఆకాశం అలాగే ఉంది, కానీ అది చుట్టుకుపోద్ది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉంది, ఇది కనబడకుండా పోద్దన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కనబడకుండా పోయే ఆకాశం, కనబడకుండా పోయేటటువంటి భూమి మీద బ్రతికేటటువంటి మనుషుడు శాశ్వతంగా బ్రతికే బ్రతుకు కోసం ఆరాటపడవలసి ఉండగా, ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువ ఆరాటపడతా ఉన్నాడు. మీరు ఆలోచించండి, మన ప్రపంచంలో ఆర్కిటిక్ మహాసముద్రం చాలా పెద్దది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఆ ఆర్కిటిక్ మహాసముద్రాన్ని దాటిన వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక ఆయన ఆ ఆర్కిటిక్ మహాసముద్రం దాటి వెళ్ళిన తర్వాత ఆయన అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఒక దేశం ఉంది, ఇక్కడ ప్రజలు ఉన్నారు, అదే అమెరికా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి తెలియదు అక్కడ అమెరికా ఉందని. చాలామంది అమెరికా లేదని అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికాని గురించి ఎవరికీ తెలియదు. ఆయన ఆర్కిటిక్ మహాసముద్రం దాటిన తరువాత అర్థమైంది ఏంటంటే, ఇక్కడ కూడా మనుషులు ఉన్నారు, అమెరికా అనేటువంటి ఒక దేశం ఉందని. మనం ఈ లోకాన్ని దాటితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనకి పరలోక విషయం అర్థమవుద్ది. దాటుతున్నామా మనం ఈ లోకాన్ని? దానిలోనే నివసించాలనుకుంటున్నాం, దాన్నే అనుభవించాలనుకుంటున్నాం, దానితోనే జీవనాన్ని గడపాలనుకుంటున్నాం. పొద్దు పొడిస్తే దానితోనే పొడవాలి, పొద్దు గూకితే దానితోనే పొద్దు గోకాలి. లోక సంబంధమైన వాటితోనే మన జీవిత విధానాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అసలు లోకం లేకపోతే ఏమైపోతామో అనే పరిస్థితులు కూడా వచ్చేసినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నెట్టాగిపోతే బ్రతికే పరిస్థితులు లేవు.
ఫోన్ ఆగిపోతే బ్రతికే పరిస్థితులు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా నటన. ఈ నటన జీవితంలో కొంతకాలం నిన్ను నన్ను దేవుడు ఇక్కడ ఉండమంటే నువ్వేమో అదే నిజం అనుకుని దానికోసం పరితపించి బ్రతుకుతా ఉన్నావు. ప్రాకుళ్ళాడుతూ బ్రతుకుతున్నావు. ఆ వైపు చూడు, ఈ వైపే చూస్తే నీ బ్రతుకుకు అర్థం లేదు. వెనక అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా చాలా చరిత్ర ఉంటుంది. ఆలోచించాలి. రూపాయికి 2 పక్కల నాణ్యానికి 2 పక్కల ముద్ర ఉంటుంది. ఏ పక్క ముద్ర లేకపోయినా అది చెల్లదు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బ్రతుకు తర్వాత బ్రతుకుంది. ఈ బ్రతుకు కొంచెం కాలం బ్రతుకు. అదే 72 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు, ఆ పైన ఆయాసకరమైనటువంటి బ్రతుకు. ఆ తరువాత ఆయాసకరమైనటువంటి బ్రతుకు. ఆ బ్రతుకు కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో మానవుడు ఆలోచించాలి. పోన్లే, మనుషుడు పడితే పడ్డాడు ఆ రీతిగా, కానీ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి విలువైనటువంటి ప్రాణము చేత విమోచింపబడినటువంటి మనుషుడు కూడా దానికోసమే బ్రతుకుతున్నాడు. అందుకేగా ఈనాడు సంఘాలన్నీ వారి కోసమే ప్రార్థన చేయాలి. వారి భర్త కోసం ప్రార్థన చేయాలి, వారి భార్య కోసం ప్రార్థన చేయాలి, వారి బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అంతా దేనికి చేయాలి అంటే వారి రక్షణ కొరకు చెయ్యాలి. అంటే వాస్తవంగా అది చాలా విలువైనటువంటి మాట కాదే. చదువు కోసం చేయండి, ఉద్యోగం కోసం చేయండి, ఆరోగ్యం కోసం చేయండి, పెళ్లి కోసం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం కోసం చేయండి, తెలివి కోసం చేయండి, వాగ్దాటి కోసం చేయండి, వాక్శక్తి కోసం చేయండి. ఆలోచిస్తున్నామా? దేనికోసం రక్షింపబడిన వారు ప్రార్థనలు చేస్తున్నారు, దేనికోసం రక్షింపబడిన వారు బ్రతుకుతున్నారో ఆలోచించాలి. ఒక్కిల్లుంటే సరిపోవట్లేదు రక్షణ పొందిన వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డలారా, 2 ఇళ్ళు ఉండాలి. ఒక అంతస్తుంటే సరిపోవట్లేదు, 2 అంతస్తులు ఉండాలి. ముందేమో నాకు నివాస యోగ్యమైన ఒక ఇల్లు ఇస్తే చాలు, దానికోసం ప్రార్థన చేయండి అంటారు. వాస్తవమే, మంచిది. నువ్వు నివసించటానికి ఇక్కడ ఒక ఇల్లు అవసరం, దానికోసం ప్రార్థన అవసరం. కానీ ఆ మీద మరి ఒక స్టేర్ వేయాలి, ఆ మీద ఇంకొక స్టేర్ వేయాలి. ఎందుకు అంటే దాని మీద వచ్చే రాబడితో ప్రియ దేవుని బిడ్డరా ఇంకో స్టేర్ వేసుకోవచ్చు. లేకపోతే లోకంలో ఒక అద్భుతమైన బ్రతకొచ్చు. ఆరాట పడుతూ ఈనాడు చాలా మంది ఈ భూ సంబంధమైన వాటి విషయమై పూర్తిగా రక్షణ విషయమై మరుగైపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ రిట్రీట్ సహవాసానికి మాత్రమే ఈ రిట్రీట్, బయట నుంచి ఎవరు రావటానికి లేని రిట్రీట్. ప్రియ దేవుని బిడ్డలారా, మనమే రక్షణ పొందిన వారము మనమే పరలోకంలోకి పోకపోతే రక్షణ లేని వారి పరిస్థితి ఏమిటో మీరు ఆలోచించండి. నేను అనుకుంటాను రక్షణ పొందిన వారిలో 90% పరలోకానికి వెళతారా అంటే నమ్మకం లేదు. ఎందుకని? వారి పోకడలు అలా ఉన్నాయి, వారి బ్రతుకు విధానాలు అలాగ ఉన్నాయి, వారు జీవన సరళి అలా ఉంది, వారు జీవించే పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రియ దేవుని పోటీ బ్రతుకుతున్నారు. పోటీ బ్రతుకు. అన్యుడు నరకానికి పోయే అన్యుడు ఏ రీతిగా బ్రతుకుతున్నాడో పరలోకానికి పోవలసిన క్రైస్తవుడు కూడా అదే రీతిగా బ్రతుకుతున్నాడు. వాళ్ళకి మాత్రమేనా సంపద? మనకి సంపద కావాలి. వాళ్ళకి మాత్రమేనా ధనం? మనకి ధనం కావాలి. వాళ్ళకి మాత్రమేనా గౌరవం? మనకు మాత్రం గౌరవం వద్దా? ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరో ఈ మధ్య తలకటూరయ్య గారు అనుకుంటాను ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో ఏమని పెట్టాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకి ముళ్ళ కిరీటం పెడితే ఈనాడు సేవకులకు ఏం కిరీటాలు పూల
మాలలు వేసుకుంటున్నారు, శాలువాలు కప్పుకుంటున్నారు సేవకులు. వాళ్ళ బ్రతుకు ఏమవుద్దు? ఈ రోజు వరకు ఒక్క శాలువా కప్పనీయలేదు నేను, ఒక్క దండ వేయనీయలేదు నేను. ప్రియ దేవుని బిడ్డరా, నాకు తెలుసా సత్యం? ఆయన నా కొరకు అనుభవించిన శ్రమ నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు. ఆయన్ని ఎన్ని సంవత్సరాలు నేను దుఃఖపెట్టానో నాకు తెలుసు, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టానో, ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టానో, ఎన్ని మేకులు తన శరీరంలో కొట్టానో నాకు తెలుసు. అందుకే ఇంకా పూలమాలలతో ఊరేగింపబడాలని ఆశించను. నా దేవుడే ఊరేగింపబడాలి, నా కోసం వచ్చిన దేవుడే ఊరేగింపబడాలి, కానీ నేను కాదు ఊరేగింపబడాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. శాశ్వతుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, తన నిత్య మహిమకు మనల్ని తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉంటే మనము ఇక్కడెక్కడే ప్రాకుతున్నాం. ప్రాకేది ఒక్కటే ఒకటి, అది పురుగు లేక సర్పం, అది పాకుద్ది. అలాగే క్రైస్తవుడు కూడా, సంఘంలో ఉండేటువంటి క్రైస్తవుడు కూడా లోకంలో పాకుతున్నాడు. లోకాన్నంతా అనుభవించాలనుకుంటున్నాడు, లోకాన్ని జుర్రుకోవాలనుకుంటున్నాడు. ఇంకెంతకాలం? ప్రియ దేవుని బిడ్డరా, ఆ దేవదేవుడైనటువంటి యేసు క్రీస్తుని బాధ పెట్టడం ఇంకెంతకాలమో మీరు ఆలోచించాలి. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైన దేవుడు. శాశ్వతమైన మనుషునిగా ఆయన మనలను చూడాలనుకుంటున్నాడు. అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయే మనిషిని చూడాలని అనుకోట్లా. మనం పాడతాం కదా, అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోతాడని. అలాంటి మనిషిని చూడాలని దేవుడు అనుకోట్లా. అందుకు దేవుడు మనుషుణ్ణి చేయలేదు కూడాను. అందుకు చేయలా. మనుషుణ్ణి ఆ ప్రక్క జీవితంలో, యుగ యుగాల జీవితం, 1000 సంవత్సరాలు కాదు, ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికేటటువంటి జీవితం కోసం దేవుడు మానవుడిని చేస్తే, మానవుడు ఇదే లోకమని కప్పలాగా, ఇదే ఏ చెరువులో ఉంటుందో, ఏ బావిలో ఉంటుందో అదే ప్రపంచం అనుకున్నట్టు ఈ లోకమే సర్వస్వం అని బ్రతుకుతున్నటువంటి ఓ క్రైస్తవ జనాంగమా, ఆలోచించండి. నిత్య జీవం అనేది అంత తేలికైనటువంటిది కాదు. అదేదో చెత్తకుండి కాదు, ఇష్టానుసారంగా బ్రతికేసి అక్కడికి వెళ్ళటానికి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయన మనకిచ్చినవన్నీ కూడా నిత్యమైనవే. చూడండి దేవుని యొక్క వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చాలు. ఎలాంటి విమోచన మనది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కోడెలతోనో లేక గొర్రెలతోనో వాటి రక్తముతోనూ వీటి రక్తముతోనూ ప్రియ దేవుని బిడ్డలు విమోచింపబడినటువంటిది కాదు మన విమోచన. ఇప్పుడు చాలా మంది బలులు ఇస్తారు. బలులు కోళ్ళను తీసుకెళ్తారు, మేకలను తీసుకెళ్తారు, పొట్టేళ్లను తీసుకెళ్తారు,
ప్రియమైన దేవుని బిడ్డరా, ఎద్దులను తీసుకుని వెళతారు. ఆ సంవత్సరానికి అది అయిపోయింది. మళ్ళీ మరొక సంవత్సరం వచ్చేవరకు మళ్ళీ అదే తంతు, అదే పని. లేకపోతే వాళ్ళ పాపానికి విరుగుడు లేదు, విమోచన లేదు అని వారి భ్రమ. వారు ఏమనుకుంటారంటే, నేను ఏదో ఒకటి సమర్పించకుండా, ఏ కోడినో లేక ఏ గొర్రెనో నేను రక్తాన్ని చిందించకుండా నాకు పాప క్షమాపణ కలగదని అనుకుంటారు. సంవత్సరం అదే పని చేస్తూ ఉంటారు. కానీ నిత్యుడగు తండ్రి అంటే నిత్యము ఉండేటటువంటి ఆ దేవుడు మనకి నిత్య విమోచనను దయచేశాడు. రోజు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. రోజు నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. రోజు చేస్తే రోజు ఒప్పుకోవాలి. కానీ చేసిన దానినే 10 సార్లు, ప్రియ దేవుని బిడ్డరా, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చేశావు, ఈ రోజు రక్షణ పొందావు. ప్రియ దేవుని బిడ్డరా, విమోచింపబడ్డావు, ఆయన రక్తంతో కడగబడ్డావు. మళ్ళా తిరిగి నేను ఆ పాపమే అని నిన్ను మనసును ఏళ్తుంది అంటే నీవు నిత్య విమోచనకు కారకుడువు కాలేదు. ఇది నిత్యమైన విమోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లకాలం కొరకు ఇచ్చినటువంటి విమోచన. మాట్లాడొద్దు దయచేసి. దేవుని ఆత్మకు ఆటంకం కలిగించమాకండి, మాట్లాడమాకండి. నిత్యుడగు తండ్రి నిత్యమైన విమోచన అంటే, ప్రియ దేవుని బిడ్డరా, మరలా రోజు ఆ పాపాన్ని గుర్తు చేసుకోవలసిన అవసరత లేదు. నీ పాపాలు కడగబడినాయి, నిన్ను దేవుడు విమోచించాడు. ఇప్పుడు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకుంటే జరిగేది ఏమిటి అంటే, మనలో ఉన్నదే వాళ్ళల్లో జరిగిందేమో, వాళ్ళల్లో ఉన్నదే మనలోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళను విమోచించాడు దేవుడు, ఐగుప్తు బానిసత్వము నుంచి విమోచించాడు. కానీ మాటికి బానిసత్వంలోకి వెళ్ళిపోతూనే వచ్చారు. అసలు వాళ్ళు వచ్చిన తర్వాత కోరుకున్నది అదే. ఐగుప్తు దేశమే మాకు బాగుంది అన్నారు. అంటే మాకు బానిసత్వమే బ్రతుకు బాగుంది, అంటే పాపపు బ్రతుకే బాగుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డరా, దానికోసమే వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేశారు. వచ్చిన తర్వాత అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింప చేసిన తర్వాత కూడా ఎన్నిసార్లు వాళ్ళు అన్య రాజులకు అప్పగింపబడ్డారు. నెబుకద్నెజరు ఎందుకు ఏలాడు, ఫరో రాజు ఎందుకు ఏలాడు, మళ్ళా ప్రియ దేవుని బిడ్డ బెల్షాజరు ఎందుకు ఏలాడు అంటే, వీరు ప్రతిసారి కూడా పాపము తట్టు తిరుగుతూనే ఉన్నారు. పాపము తట్టు తిరుగుతున్నప్పుడల్లా బానిసత్వానికి అప్పగిస్తూనే ఉన్నాడు. బానిసత్వానికి పోయినప్పుడల్లా ప్రభువాని ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ ప్రియ దేవుని బిడ్డల విడుదల కలిగిన తర్వాత జరిగిన కార్యాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇప్పుడు నిత్యమైన విమోచన పొందినటువంటి నీవు ప్రియ దేవుని బిడ్డల మరలా పాపము తట్టు తిరుగుతున్నావా? బలహీనతల తట్టు తిరుగుతున్నావా? బలహీనతలను కోరుకుంటున్నావా? ఆలోచించాలి. దేన్ని అసహించుకున్నావో, దేని మీద ఉమ్మేసావో దాన్ని మళ్ళా కావాలని కోరుకుంటే అది నిత్యమైన విమోచన కాదది. మళ్ళా నీకు విమోచన అవసరం అవుద్ది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంది. విమోచింపబడిన తర్వాత ఆయన అమూల్యమైన రక్తము చేత విమోచించాడు మనలను. మరలా తిరిగి బానిసత్వంలోకి పొమ్మని కాదు. మీరు ఆలోచించండి. అబద్ధాల మీద అబద్ధాలు క్రైస్తవులు ఎక్కువ మాట్లాడుతున్నారు. అబద్ధాల మీద అబద్ధాలు, అంతులేని అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, అంతులేని అబద్ధాలు. అబద్ధికులందరూ ఎక్కడుంటారు? అగ్నిగుండంలో ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికోసం? సంపద కోసమా? ఏదో కొద్ది సంపాదన కోసమా? లేక నువ్వు చేసిన తప్పును తప్పుకోవటం కోసమా?
చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తే మంచిది కదా, నిజం చెప్పి శిక్ష అనుభవిస్తే మంచిది కదా, దేవుడు మెచ్చుతాడు కదా. నువ్వు అబద్ధం చెప్పి ఇక్కడ శిక్ష తప్పించుకుంటే అక్కడేమో తప్పించుకుంటావు. నీ తండ్రి ద్వారా ఒక శిక్ష తప్పించుకోవచ్చు, నీ తల్లి ద్వారా శిక్ష తప్పించుకోవచ్చు. నీ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి ద్వారా, నా పెద్దల ద్వారా శిక్షలు తప్పుకోవచ్చు అబద్ధమాడి, కానీ దేవుని ద్వారా తప్పుకోలేవే. నిత్యమైన విమోచన కలిగిన నీవు ప్రియ దేవుని నిత్యము విమోచింపబడిన వాడిలాగానే బ్రతకాలి. కానీ అలా బ్రతకలేకపోతున్నాడు ఈనాడు క్రైస్తవుడు. మళ్ళీ బానిస బ్రతికే పాత బ్రతికే. మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోండి అని దేవుని వాక్యమైతే మాటి మాటికి కదా, ప్రాచీన స్వభావమే. పుట్టింటి వాసన అంటారే, అత్తింటిగా ఎక్కువ కాలం ఉంటారు, పుట్టింట్లో ఎక్కువ కాలం ఉంటారా? చెప్పండి అర్రా, అందరు ఆడవాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఏ ఇంట్లో ఎక్కువ కాలం ఉంటారు? పుట్టింట్లో 16 సంవత్సరాలు ఆడపిల్ల ఉంటే, మరి ఎక్కువగా ఒకవేళ పెళ్లి చేస్తే 20-21 సంవత్సరం, లేకపోతే 25, మరి ముదిరిపోయినాక చేస్తే 30 సంవత్సరాలు. ఆ తర్వాత సచ్చేదాకా పడి ఉండాల్సింది అత్తగారింట్లోనే. కానీ నువ్వు మాట్లాడేంటో తెలుసా? మా ఇల్లు, మా ఇల్లు, మా పుట్టిల్లు, మా పుట్టిల్లు, మా పుట్టిల్లు, మా పుట్టిల్లు, మా పుట్టిల్లు, మా అన్నయ్యే, మా అమ్మే, మా నాన్నే అంటే నువ్వు దాన్ని మర్చిపోలే. అలాగే ఈ జీవితం కూడా అదే. విమోచింపబడ్డావే, విమోచింపబడిన తర్వాత ఆ పుట్టిల్లు స్వభావం ఎలా పోవట్లేదో నీ ప్రాచీన స్వభావం కూడా అలాగే పోవట్లేదు. ఆ సంగతులే, ఆ మాటలే, ఆ విధానాలే, ఆ పద్ధతులే, బ్రతుకంతా ఆ విధానంలోనే బ్రతుకుతారు ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు అట్లాగున్నావు. నీలో క్రొత్తదనం ఏమన్నా కనపడుతుందా? కనబడితే సంవత్సరానికి నీ చుట్టూ 10 మంది ఉంటారు. 10 మంది నీ చుట్టూ ఉంటారు. ఎందుకో తెలుసా? నీకున్న ఆనందం ఏమిటో నాకు కూడా చెప్పమ్మా. ఏమీ లేకపోయినా ఇంత ఆనందంగా ఉన్నావు. నీకున్నదేంటమ్మా? నువ్వు పొందిందేంటమ్మా? నువ్వు సంతోషిస్తున్న కారణం ఏంటమ్మా? కూలి లేకపోయినా, ఆదివారం నాడు పని చేయకపోయినా, కూలి లేకపోయినా అంత ఆనందంగా ఉంటావేంటమ్మా? మేము ఆదివారం పనిచేసిన మా బ్రతుకేంటో ఇలా ఉంది, ఏంటమ్మా దాని రహస్యం అని 10 మంది జారుతారు నీ చుట్టూ. నువ్వు కూడా ఆదివారం నీ పరిస్థితి ఏంటో తెలుసా? అయ్యో పోగొట్టుకున్నానే, ఒకవేళ బలవంతంగా గుళ్ళో కూర్చున్నా పోగొట్టుకున్నానే. ఏం పోగొట్టుకున్నావు? ఆదివారం కూలి పోగొట్టుకున్నావు కదా, డబ్బులు పోగొట్టుకున్నావు కదా. అయ్యో దేవుని కోసం ఇంత నష్టపోయానే, అంత నష్టపోయానే, ఎప్పుడైపోద్దో చూద్దాం, అయిపోతే మళ్ళీ పరిగెడదాం. ఆ రోజంతా చెయ్యొద్దని ఉంది. పునరుత్థాన దినం అది, దేవుడు లేచిన దినం. ఆ రోజంతా నువ్వు విశ్రాంతి తీసుకోమని ఉంది. ఎప్పుడైపోద్దో అప్పుడు మేము కూడా ఏం చెప్తున్నామంటే, మిమ్మల్ని ఎట్టాగో మీ మనసులను మార్చలేని పరిస్థితులు ఉండేవి కాబట్టి పోన్లే ఆరాధనకి వెళ్ళండి, ఆరాధనకి వెళ్ళి గేదలను మేపుకోండి, ఆరాధన అయినాక ఉడుపులు ఉడుచుకోండి, ఆరాధన అయినాక కోతలు కోసుకోండి, ఆరాధన అయినాక వెళ్ళండి. అంటే ఆరాధనకు వచ్చింది ఎందుకో? ఆ కాసేపు మొక్కుబడిగా అంతకంటే కొబ్బరికాయ కొట్టి వెళ్ళేవాడు పరిస్థితి మంచిది కదా. కొబ్బరికాయ కొడతాడు, వెళ్ళిపోతాడు. ఏదో పెద్ద గంటలు కూర్చోవటం ఎందుకో? గుళ్ళోకి వచ్చి ఆ 2 గంటలు నువ్వు నేర్చుకునేదేమిటో, నువ్వు చేసేదేమిటో ప్రియ దేవుని బిడ్డరా, అది అయిన తర్వాత అంట షాపు తీయొచ్చంట. నేను ఇక్కడ అదేది కంచిచర్లు వెళ్ళాను. కంచిచర్లో ఒక చక్కని కుటుంబం, ఒక మంచి కుటుంబం, మంచి వ్యాపారం చేస్తున్న కుటుంబం, బాగా బ్రతుకుతున్న కుటుంబం.
ప్రియ దేవుని బిడ్డలు, మొన్న మళ్ళీ వెళ్తే ఎంత విచారకరమైతే కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయి, యాక్సిడెంట్లో అన్నీ ఇరిగిపోయి, ఎందుకు ఆ వాకర్ పట్టుకుని అది కూడా నేను వస్తున్నాను అంటే గుడికి వచ్చి ప్రార్థన చేయించుకుందామని వాకర్ పట్టుకుని వచ్చాడు. వాకర్ పట్టుకుని వచ్చి, ఇదేమిటయ్యా, నీకు ఆ రోజు చెప్పాను కదా నేను, ఆదివారం పని చేయొద్దు, షాపు తీయొద్దు. ఎందుకు జరిగింది ఈ పరిస్థితి? అవునయ్యా అప్పుడు చెప్పావు, మరి ఏం చేయను. ఆదివారమే గిరాకీ ఎక్కువ. ఆయన పని ఏంటంటే చికెన్ కొట్టే పని. చికెన్ ఆదివారమేగా ఎక్కువ అమ్ముడయ్యేది. ఉన్నాడు అయ్యగారు ఇక్కడ, అదేనా? చికెన్ కొట్టే పని ఆదివారం ఎక్కువ అమ్ముడవుద్దంట. ఇప్పుడు ఆయన ఎన్ని ఆదివారాలు కొట్టాడో అన్ని ఆదివారాల కంటే ఎక్కువ ఆదివారాలు ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. యాక్సిడెంట్ అయ్యి అన్ని ఇరిగిపోయి, డబ్బు ఎంత అయిందో, బాధ ఎంతో, పరిస్థితి ఎంతో. అది మనోహరమైనటువంటిదని. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానం మనోహరమైనటువంటిదని. ఏ పని చేయక, లోకవార్తలు చెప్పుకొనకుండా ఉన్నతమైన స్థలములోకి వెళ్ళటానికి 58వ అధ్యాయం యెషయా గ్రంథం 58, 53 యెషయా గ్రంథం దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు. అంటే ఆ రోజు సీరియల్ చూడకయు కదా, ఆ రోజు సీరియల్ చూడకయు, టీవీలు పెట్టకయు, నీకు ఇష్టమైంది ఏ పనైనా నీకు ఇష్టమైన పని చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొరకయు. లోకవార్తలు అంటే అమ్మా, ఓ సుశీలమ్మా, ఓ అమ్మ, ఓ అమ్మ, ఈ అమ్మ, అదంటమ్మా, ఇదంటమ్మా, అక్కడ ఇది జరిగిందమ్మా, ఇక్కడ ఇది జరిగిందమ్మా, వాళ్ళు అట్టంటమ్మా, వీళ్ళు ఇట్టంటమ్మా అని చెప్పుకోనకు. ఆ రోజు చెప్పుకోకూడదు, లోక వార్తలే చెప్పకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా చెప్పుకొనక ఉండిన ఎడల అప్పుడు దేవునిలో ఆనందం, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములు ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ ఆనందించలేకపోవటానికి కారణం అదే. నువ్వు ఆనందించలేకపోతున్నావు దేవునిలో. ఆ కొద్దిసేపు మొక్కుబడిగా గుడికొస్తావు, మొక్కుబడిగా వెళ్ళిపోతావు, ఇవ్వాల్సింది ఇచ్చేస్తావు, చేయాల్సింది చేసేస్తావు, పాడాల్సింది పాడేస్తావు, చదువు వినాల్సింది కాసేపు వింటావు, వెళ్ళిపోతావు. కానీ ఆనందమేది, సంతోషమేది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిస్తే మళ్ళా నీకు ఇష్టమైన పని చేయటానికి నువ్వు తిరుగుతావు. ఆ రోజే నీకు ఇష్టమైన పని ప్రారంభించేస్తావు. ఆలోచించాలి. ఎంతో మంది జీవనాధారమైన పనిని దేవుని కొరకు ఒక్క దినం త్యాగం చేయలేని బ్రతుకైపోయింది. అది ఒక బ్రతుక? అది ఒక ఆరాధనకు సంబంధించిన బ్రతుక? నువ్వు ఒక ఆరాధకుడు అని చెప్పుకుంటున్నావా? నువ్వు నిత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నానని ఎలా చెప్తున్నావు? శాశ్వతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నానని ఎలా చెప్తున్నావు? అశాశ్వతమైన దానికోసం ప్రాకుళ్ళాడే నీ బ్రతుకు, అశాశ్వతమైన జీవన విధానాన్ని కలిగిన నీ బ్రతుకు ఎలా ఆ శాశ్వతుడైన దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించగలుగుతున్నావు? ఆలోచించండి. ఎంతమందికి ఆదివారం నాడు ఆనందం ఉంటుంది? ఆదివారం వస్తే ముందు మటన్ కొట్లో ఉండాలి, ఆ రోజు మొక్క తినాలి. మొక్క తినకపోతే డొక్క నిండదు ఆ రోజు క్రైస్తవులకి కదా. టైం సరిపోదు. మొక్క ఉండాలంటే
ఇక్కడ ఆరాధన లేట్ అయింది. ఏంటమ్మంటే వంట చేయాల్సి వచ్చింది, చుట్టాలు వచ్చారు. ఆదివారం మీ ఇంటికి చుట్టాలు ఎందుకు వస్తున్నారు? వినాలి బాగా. ఎందుకు వస్తున్నారు ఆదివారం చుట్టాలు? ఎందుకు వస్తున్నారు? ఆదివారం వీళ్ళు ఖాళీగా ఉంటారు, ఖచ్చితంగా మటన్ దొరుకుద్ది, బాగా వండి పెడతారు, తిందామని వస్తున్నారు ఆదివారం. వాళ్ళకి ఖాళీగా ఉంది. ఆ బద్దకస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు గుడికి వెళ్ళే అనుభవం వాళ్ళకి లేదు, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం లేదు. అందుచేత వాళ్ళు టైం గడుపుకోవటానికి, నీ చేత చేయించుకోవటానికి నీ ఇంటికి వస్తారు. వాళ్ళు ఆదివారమే వస్తారు, లేక ఆదివారం నువ్వు వెళతావు. ఎంత పనికి మాలిన వ్యక్తి అయినా ఆదివారం చుట్టాలింటికి వెళ్తాడా? పనికి మాలిన వ్యక్తులం గనకే మనం వెళుతున్నాం చుట్టాలింటికి. ఎందుకో తెలుసా? ఎందుకు? మంచి మొక్క దొరుకుద్ది అక్కడ. ఆదివారం నాడు స్పెషల్, అవునా? సండే స్పెషల్ కదా. సండే ఈజ్ హాలిడే అన్ అకౌంట్ ఆఫ్ జాలిడే. ఆ రోజే జాలీగా బ్రతికే బ్రతుకు. అందుకని జాలీగా ఎంజాయ్ చేయటానికి చుట్టాలింటికి వెళతావు. అంటే దేవునిలో ఆనందం లేకేగా. ఆ ఒక్కరోజే కదండి సెలవు, ఆ ఒక్కరోజే కదండి అసలు దేవునితో ఉండాల్సింది కూడా. మరి ఆ రోజే నీకు చుట్టాలు నీ ఇంటికి ఎందుకు వస్తున్నారంటే నువ్వు వెళుతున్నావు అప్పుడప్పుడు, కాబట్టి వాళ్ళు వస్తున్నారు. నువ్వు చుట్టాలింటికి వెళ్ళినా, వాళ్ళు నీ ఇంటికి వచ్చినా అది ఎంత నేరమో అర్థం చేసుకో. LFలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో దైవజనులు ఖచ్చితంగా చుట్టాలు ఒకవేళ ఇంటికి వస్తే వాళ్ళకి పచ్చడి పెట్టి మళ్ళీ రాకుండా చేసేవాళ్ళట. మళ్ళీ రాకుండా, పైగా వాళ్ళని వదిలేసి చర్చికి వెళ్ళిపోయేవాళ్ళంట. వస్తే మాతో పాటు రండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. వస్తే మాతో పాటు చర్చికి రండి. మీ చుట్టాలు వస్తారా? చర్చికి వస్తారా? నిన్ను కూర్చోబెడతారు నీ ఇంట్లో నిన్ను కూర్చోబెట్టేస్తారు. అదే అంటమ్మా, ఇంత ప్రాముఖ్యమైన వాళ్ళం లేకొస్తే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతానంటావేంటి? రేపు వచ్చే ఆదివారం రాకూడదు, వెళ్ళకూడదా? ఈ ఒక్క ఆదివారం మానకూడదా? మా కోసం ఆ మాత్రం, అమ్మో మీకోసం చేయకపోతే మేమేం కోసం చేస్తామమ్మా. అప్పుడు దేవుడు కనపడ్డాక ఇక ఆమె కనపడుద్ది, ఆయనే కనపడతాడు, నీ చుట్టమే కనపడతాడు. ఈ అలవాట్లు మానుకోండి. వాళ్ళకి తెలియాలి, పలానా వాళ్ళ ఇంటికి వెళితే పచ్చడి మెతుకులే దొరుకుతాయి, మనకి గెంజే దొరుకుద్ది అక్కడ. పైగా వాళ్ళు మనతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ ఇంటికి మనం ఆదివారం వెళ్ళకూడదు అనేటువంటి ఒక సమాచారం పంపించాలి మీరు. వాళ్ళు ఇంట్లో ఉండరు, ఆదివారం గుళ్ళో ఉంటారు. వాళ్ళు ఆదివారం అంతా గుళ్ళోనే ఎంజాయ్మెంట్ వాళ్ళకి. ఫోన్లేమ్మా ఎప్పుడొస్తారో చెప్పండి అంటే, ఎంతమ్మా ఎట్టెళ్తాం ఎట్టొస్తాం అంతే, ఎట్టెళ్తాం ఎట్టొచ్చేస్తాం కదా. అట్ట వెళ్తారు ఎట్టొచ్చేస్తారు. ఎందుకు? గబా 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 మీటింగ్ అవటం ఆలస్యం, గబా 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 పరిగెడతా ఉంటారు. ఏంటి? ఏదో పోగొట్టుకున్నాడు. ఏంటంటే ఇంటికాడ ఆయన వదిలేసి వచ్చా. ఎవరిని? మీ ఆయన్ని వదిలేసి వచ్చావు, లేకపోతే మీ చుట్టాన్ని వదిలేసి వచ్చావు, ఎవరిని వదిలేసి వచ్చావు. వాళ్ళకు వండి పెట్టాలి, తొందరగా వెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా ఒక శాశ్వతుడైన దేవుని నమ్మిన వారికి, శాశ్వతమైనటువంటి లైఫ్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి పనికొచ్చేవి కావు, పనికి రావు. కాబట్టి వాళ్ళకి మీరు సమాచారం పంపాలి. న్యూ బెతెస్దా ప్రార్థన మందిర సహవాసానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక సమాచారం ఏంటో తెలుసా? ఆదివారం నాడు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళకూడదు. లేకపోతే బోర్డు పెట్టండి, ఈ ఇంటికి అధికారి యేసుప్రభు కాదు, ఈ ఇంట్లో ఆదివారం ఎవరు రాకూడదు, ఈ ఇంటికి ఆదివారం ఎవరు రాకూడదని ఒక స్లిప్ ఒకటి తయారు చేసి అంటించేయండి ఆదివారం నాడు. అంటిస్తారా? భజనే మీకు అంటిస్తే మీకు భజనే కదా. అమ్మో ఎట్ట పోగొట్టుకుంటాం వాళ్ళని? పరలోకం అన్నా పోగొట్టుకుంటాం, దేవుణ్ణన్నా పోగొట్టుకుంటాం, నిత్యుడైన తండ్రినన్నా పోగొట్టుకుంటాం, నిత్యమైనటువంటి పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కానీ అశాశ్వతమైన బంధువులను పోగొట్టుకోలేము,
స్నేహితులను పోగొట్టుకోలేము. మన శ్రేయాభిలాషలు అంటామే, మన శ్రేయస్సు కోరతారట వాళ్ళు. ఈ లోకం గురించి శ్రేయస్సు కోరేది. పరలోక శ్రేయస్సు కోరిన వాడైతే ఆదివారం నీ ఇంటికి ఎందుకు వస్తాడు? నిన్నెందుకు డిస్టర్బ్ చేస్తాడు? పిల్లలో మాట్లాడకూడదు. బర్నబాస్ కూతురు నాకు కొంతమంది తెలుసు, దెబ్బలు పడతాయి చెప్తున్నా, మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించండి. నేర్చుకోవలసిన ఇన్ని విషయాలుంటే ఏదో అదేదో అంటారు, తైతక్కల ఆటలాగా, బొమ్మల ఆటలాగా, తోలు బొమ్మల ఆటలాగా క్రైస్తవ ఆటలు ఆడటం మొదలెట్టారా? క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మేము క్రైస్తవులమే అని అనిపించుకుంటున్నారా? ఊర్లో మీకు ఒక సాక్ష్యం ఉందా? వాళ్ళు నిజమైన క్రైస్తవులనే సాక్ష్యం మీకుందా? వారు సిసలైన క్రిస్టియన్స్ అనే సాక్ష్యం ఉందా? వారు అసలైన క్రైస్తవులు అనే సాక్ష్యం ఉందా? వాళ్ళు ఎప్పుడు చూసినా యేసు ప్రభువుని గురించే మాట్లాడతారు, వేరొకటి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ చెవులకు ఏమవుద్ది? యేసు ప్రభుని గురించి మాట్లాడితే వారి చెవులకు ఏమవుద్ది? విందుగా ఉంటుందా? కష్టంగా ఉంటుంది. కాబట్టి నీతో మాట్లాడటానికే ఇష్టపడరు. వాళ్ళకి ఇంపైన మాటలు మాట్లాడితే మొదలెడితే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు నిన్నెందుకు విడిచిపెడతారు? తరువాత వాళ్ళు నీ గురించే చెప్తారు. వాళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వాళ్ళ ఆశలన్నీ మన ఆశలే, వాళ్ళ మాటలన్నీ మన మాటలే. వాళ్ళు చేసేదంతా మనం చేసినట్టే, అంతా మనం చేసినట్టే, ఏం తేడా లేదు. కాకపోతే వాళ్ళు క్రైస్తవులు, మనం అన్యులు, అంతే. ఆ భాష ఒకటే తేడా, అంతకు మించి బ్రతుకులు తేడా లేనే లేదు. బంధువులను విడిచిపెట్టే ప్రశ్నే లేదు కదా. బంధువులను విడిచిపెట్టే అంటే దేవుని కొరకు, బంధువులను విడిచిపెట్టమని చెప్పట్లా, దేవుని కొరకు. దేవునికి అడ్డొస్తే, బంధువులు దేవుని సన్నిధికి అడ్డు తగిలితే విడిచిపెట్టేయాలంతే. అలాంటి బంధు మనకు అనవసరం. దేవుణ్ణి దూరం చేసే బంధువు మనకెందుకు? అమ్మైనా అక్కైనా, అందుకు అంటాడు కదా, మీరు తల్లినైనా తండ్రినైనా అక్కలనైనా చెల్లినైనా అన్నలైనా తమ్ముడినైనా ద్వేషించుకుంటే నాకు మీరు పాత్రులు కారు. ఒక్క భార్యను మాత్రం అనలా. భార్యను ద్వేషించమంటే బలే పని చేసేవాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా. ఈ పాటికి ఇడిచిపెట్టేసేవాళ్ళు కూడా. దేవుడు ద్వేషించమన్నాడు అని వదిలేసేవాడు. వీళ్ళని ద్వేషించమంటే ద్వేషించట్లా. అలా ద్వేషించటం వల్ల ఏమవుద్దన్నాడు? పరలోకంలో మీకు 100 అక్కలు, ఇక్కడ ఒక్క అక్కే, అక్కడ 100 మంది అక్కలు. ఎవరాళ్ళు? ఇప్పుడు ఉండవాళ్ళ? వీళ్ళేనా మీ అక్కలు? వీళ్ళే మీ అక్కలు అయిపోతారా? మీరు సంపాదించిన వాళ్ళు, మీరు సువార్త చెప్పిన వాళ్ళు, మీరు దేవుని సన్నిధికి నడిపించిన వాళ్ళు. ఒక్క అన్నకు బదులు 100 మంది అన్నలు. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మ సంబంధులు అక్కడ నీ కోసం దేవుడు పెట్టుంచుతాడు. ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక నిత్య విమోచన పొందిన మనం మళ్ళా బానిస బ్రతుకులు బ్రతకకూడదు. మరలా పాత స్థితికి తిరగకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడంటే యేసు ప్రభు. నిత్యము ఉండే రక్షణ మనకిచ్చాడు. దావీదు అంటాడు, నీ రక్షణానందాన్ని పోగొట్టుకున్నాను అంటాడు, కానీ రక్షణను పోగొట్టుకున్నాను,
అనడు. యేసు ప్రభువు నమ్మి వారి పాపాలు ఒప్పుకొని ఆయన నామములో బాప్తిసం తీసుకున్న వారందరికీ రక్షణ అనేటువంటిది ఇచ్చాడు. అది పోయేది కాదిక, అది పోదు. ఆ రక్షణిక పోదు, నీతోనే ఉంటుంది. కానీ దాని ఆనందం పోద్ది. దానికి ఒక ఆనందం ఉంది. రక్షణ పొందిన వానికి ఒక ఆనందం ఉంది. ఏంటి ఆనందం? బైబిల్ చదువుతుంటే ఆనందం. చదువుతారా రోజు బైబిల్? ముందు కూర్చునేటట్టు సరిపోయింది అంటే వెనకాల చెప్పాలి. బైబిల్ చదివి రోజు అబద్ధం చెప్పమాకండి. పెండాల్లో ఉన్నాం, అబద్ధం చెప్పండి, సత్యమే చెప్పండి. ఇప్పుడు అబద్ధం చెప్పి మళ్ళీ నరకానికి పోమాకండి. ఎందుకు? సత్యమే చెప్పండి. రోజు బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది చేతులు చూపించండి నాకు. కొంతమందికి మొత్తానికి అర్థమైంది ఎందుకు నరకమని. చదవండి రోజు, ఆనందంగా ఉంటుంది బైబిల్ చదివితే. రక్షణ పొందిన వానికి ఎంత చదివితే బైబిల్ అంత ఆనందం. రక్షణ లేనివాడు బైబిల్ చదువుతుంటే తల చటపటాలాడిపోతూ ఉంటుంది. ఎప్పుడు మూసేద్దామా. ఒక్క అధ్యాయం చదవటమే చాలా కష్టం. రక్షణ ఆనందం. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఆనందం. రక్షణ పొందిన వానికి ఆయన సన్నిధిలో ఉండటమే ఆనందం. ఆయన సన్నిధికి ఒక్క ఆదివారం వెళ్ళకపోతే నీకు ఆనందమే ఉండదు. రక్షణ నిజంగా నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే. ఆదివారం 2 ఆదివారాలు మేగొట్టినా, 3 ఆదివారాలు మానేసిన, 4వ ఆదివారం ఏమి ఎరగని దానిలాగా వెళ్ళి గుళ్ళో కూర్చుంటాం. ఏమి ఎరగని దానిలా కూర్చుంటాం. పాస్టర్ గారు కూడా ఏమి మాట్లాడతానికి అవకాశం లేదు. మాట్లాడితే ఇంకో చర్చకి పోతామేమని భయం. వాళ్ళకి అదొక భయం. ఇప్పుడు అట్ట అయిపోయారు కదా. వాక్యం తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది కాకపోతే అది కాకపోతే ఇది అంటున్నారు. వాక్యం అందుకే బాగా చదివితే వాక్యం ఏది కరెక్టో అర్థమవుద్ది మీకు. ఎవరు మీకు రక్షణ గురించి బోధించారో, ఎవరు మిమ్మల్ని ఆత్మలకు నడిపించారో, ఎవరు ఆత్మలు ఎదగటానికి దోహదపడ్డారో, ఎవరు మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నారో వారి సంఘాన్ని అంత తేలిగ్గా తీసేసి 2 వారాలు రాకుండా 3వ వారం సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని వస్తారు. సిగ్గేది అసలు సిగ్గేదా? వేస్తా మీకు సిగ్గు? 2 వారాలు మానేసినోడు చెప్పండి, 1 వారం మానేసినోడు చెప్పండి. చెప్పర్లే, వద్దులే, ఎందుకులే వీళ్ళందరిలో సిగ్గు తీయటం. నేను వీళ్ళందరిలో మీ సిగ్గు తీయటం. మానేసిన వాళ్ళు సిగ్గు లేకుండా సిగ్గు లేని ముఖాలతో వచ్చేస్తారు. మళ్ళీ ముసుకే పాటల పుస్తకమే, బైబిలే. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ భక్తులు. ఎవరికంటే ప్రతి వారం వచ్చే వాళ్ళకంటే అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ భక్తులు. ఆ రోజు పాటలు ఇవ్వాలి వీళ్ళకి. నేనంటాను అట్టటి వాళ్ళకి అసలు మేము పాటలు ఇవ్వలేదు. స్పెషల్ పాటలు మాకు ఉండవు. ఏమంటే హైదరాబాద్ ఉంటాయా? ఆ పాడితే అందరు పాడాలి, లేకపోతే నోరు పోసి కూరుకోవాలి అంతే. అంతేగాని నేను ఒక సింగిల్ పాట పాడతా స్పెషల్. దేవుడేమో స్పెషల్గా చూడని అక్క. నీ పాట ఏమో ఆయన ఎంతానికి ఇష్టపట్ల, ఈ మ్యూజిక్ల కోసం పాడతావేమో. అంతేగాని నువ్వు నాకు మైక్ ఇవ్వాల. ఏంటి నీకు నాకు మైక్ ఇచ్చేది? ఏంటండి నీకు నాకు మైక్ ఇచ్చేది? అందరూ పాడాలి, అందరూ కలిసి పాడాలి దేవుని సన్నిధిలో. అది ఆరాధన. సన్నిధిలో ఉంటే ఆనందం, అది రక్షణ ఆనందం. దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా 1 వారం ఎగ్గొట్టి 2వ వారం వెళ్ళి 3వ వారం మానేసి 4వ వారం వెళ్ళి ఏంటేంటో చెప్పుకుంటూ వస్తుంది. దానికోసం ఎంత సోది తయారు చేస్తావు. సోది నువ్వు చెప్పే సోది అంటానికి పాస్టర్లు సోది చెవులు వేసుకుని కూర్చోవాలి అంతే. సోది మాటలు చెప్తారనమాట. ఎక్కడికి వెళ్ళాం అట్ట అయిపోయింది ఇట్ట అయిపోయింది. మేము ఆమెనంటే ఏమైపోతారో తెలుసా మీకు? అయ్యా మా ఆయనకి బాగాలేదయ్యా అందుకు ఆగిపోయానయ్యా ఆమెనన్నామంటే ఇక అసలు బాగానే ఉండదు. ఎప్పుడు ప్రతి ఆదివారం జ్వరమే, ప్రతి ఆదివారం జబ్బే. ఆమెను అనవంగా మేము అలాగమ్మా అలాగా ప్రార్థన చేద్దాంలేమ్మా అంటాం మేము. అయ్యగారులు ఎత్తేనా ప్రార్థన చేస్తామమ్మా. అయ్యగారు ఏం చేయను అయ్యగారు, మా పిల్లాడు ఇట చేస్తున్నాడు. ఆమెన్
అంటే ఇక అంతే ఆడు బతుకు, ఆడు అట్ట చేస్తానే ఉంటాడు. బాగుపడ్డే కాడు, బాగుపడే పరిస్థితే రాదు. మేము ఆమెను అనకపోవటం మీ బ్రతుకులకు అలుసైపోయింది. దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసి రక్షణానందాన్ని ఎలా కలిగి ఉంటున్నావు? బైబిల్ని నిర్లక్ష్యం చేసి రక్షణానందం ఎలా ఉందనుకుంటున్నావు? అది నిత్య రక్షణ, అది నిత్యమైన రక్షణ. కృతజ్ఞతగా ఆయన కోసం రోజు స్తుతి ఆరాధనే ఆనందం. మనకి కృతజ్ఞతగా స్తుతి చెల్లించటం ఆనందం. ప్రియ దేవుని బిడ్డలారా, అవి రక్షణ ఆనందాలు. ఇంకా మనకుండే ఆనందాలు ఏం తెలుసా? డబ్బుల ఆనందం, ఆస్తుల ఆనందం, బట్టల ఆనందం. ఆ రోజు బట్టలు వేసుకుంటే ఇలా హుషార అంత ఇంతది. పక్కనే ఉంది పాకెర్ల పూడి, ఎప్పుడు గుడికి వెళ్ళినామా వారం వారం వెళ్ళిపోతుంది. నేను అన్నా నాకు కొంచెం చుట్టం వద్దులేదు. అలా ఆయన్ని అడిగా, ఏంటండి బావగారు వారం వారం గుడికి వెళ్ళిపోతుందేమా? ఇంతవరకు అసలు గుడి అంటే పడేది కాదు, ఏంటి అలా వెళ్ళిపోతుందంటే, ఏం చేయనయ్యా, ఒక 20 30 వాయిదా షేర్లు కొంది. వాయిదా షేర్లు అంటే వారానికి ఇంత డబ్బులు ఇస్తానని కొందంట. అవి పొలం వెళ్తే కట్టుకుంటా కుదరదుగా, ఊడుపుకి వెళ్ళేటప్పుడు కట్టుకుంటా కుదరదు, కోతకి వెళ్ళేటప్పుడు కట్టుకుంటా కుదరదు, పనికి వెళ్తే కట్టుకుంటా కుదరదు. కాబట్టి ఆదివారం చూపించుకుంటా కట్టుకుంటాకి వెళ్తుందండి, అంతేగాని ఆ భక్తుడిని మాత్రం కాదన్నాడు. అట్లా మనకు అదే ఆనందం. మనం ఆ రోజు మంచి బట్టలు వేసుకుంటే అది ఆనందం. ఏమి లేకపోయినా, ఉతికిన బట్టలు వేసుకోకపోయినా దేవుని సన్నిధికి వెళ్ళటం ఆనందం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్య రక్షణ ఇచ్చాడు. ఆనందం పోద్ది, ఆ రక్షణను కాపాడుకోగలుగుతావు. రక్షణ ఎక్కడికి పోదు అంటారు చాలామంది. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఏమంటారు, నేను నిలబడను. నీ కాళ్ళు ఏమైనా ఇరిగిపోతాయా? కుంటోడివా? నీ కాళ్ళలో బలం లేదా? నేను నిలబడను అంటే కర్రలేసి కట్టేస్తారులే. పోనీ కర్రలేసి కడితే నిలబడతావు, బాగా నిలబడతావు. నిలబడతావో పడిపోతావో అది నీకెందుకు? నిలబెట్టాల్సినాడు ఆయన. ఆయన పడగొడితే ఎవరు నిలబెట్టలేరు, ఆయన నిలబెడితే ఎవరు పడగొట్టలేరు. ఆయన నిలబెట్టింది ఎవరు పడగొట్టలేరు. ఆయన మీద ఆధారపడు, ఆయన కోసం బ్రతకాలనుకో, నువ్వు జీవితాంతం నిలబడతావు. నీ యవన కాలంలో నిలబడితే నీ వృద్ధాప్యంలో నీ పక్షాన్ని నిలబడతాడు ఆయన. నీ బలహీనతలో నీ పక్షాన్ని నిలబడతాడు. నీకు బలం లేనప్పుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నీ బలవంత లోకానికి నాశనం చేసి అంత అయిపోయిన తర్వాత, నాకులాగా ముసలాడు అయిపోయిన తర్వాత కాళ్ళు ఇడుచుకుంటూ వచ్చి నిలబడలేక కూర్చొని మాటలు సరిగ్గా రాని టైంలో దేవుడు అంటే నీ పక్షాన ఆయన ఎందుకుంటాడు? ఏదైనా కొనేది మనం, ఏదైనా ఎక్కువ కాలం మనగలిగింది కొంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆరోగ్యంగా ఉన్నదాన్ని, ఏదైనా ఒక పశువునైనా మనం ఆరోగ్యంగా ఉన్నదాన్ని కొంటాం, వయసులో ఉన్నదాన్ని కొంటాం. ఒక ఎద్దును కొన్నా, ఒక మేకను కొన్నా, ఒక గొర్రెను కొన్నా, ఆరోగ్యవంతమైన దాన్ని కొంటాం. అది మనకు ఉపయోగపడుద్దని ఆశిస్తాం. కానీ నువ్వు అంతా పోయిన తర్వాత నన్ను వాడుకో అంటే ఏమి లాభం? ఆలోచించండి యవనస్తులారా, మీరు ఆలోచించండి. మీ యవ్వన బలం దేవునికి ఇచ్చి చూడండి. మీ యవ్వన కాల బలం దేవునికి ఇచ్చి చూడండి. ఆయన బలమంతా మీకోసం ఖర్చు పెడతాడు, మీకోసం ధారపోస్తాడు. ఆయన ధారపోస్తాడు. ఈ నిత్యమైన రక్షణ పొందటానికి వెనకాడుతున్నారు. అది పోదు. అది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేదాకా అది పోదు నీకు. అది అట్లాగే ఉంటుంది రక్షణ. ఆనందమే పోద్ద ప్రియ దేవుని బిడ్డరా. నిత్యుడైన దేవుడు నిన్ను నిత్యమైనటువంటి వానిగా చూడాలనుకుంటే నువ్వు అశాశ్వతుడిగా మారిపోతున్నావు. ఆలోచించమని దేవుని యొక్క వాక్యం ప్రియ దేవుని బిడ్డరా. రోమిలకు రాసినటువంటి పత్రిక
రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము పాపము వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు ఒక వరం ఇచ్చాడంట మనకేంటది? ఏంటది? స్వస్థత వరమా? స్వస్థత వరాలలో అందరూ నిత్య జీవంలో ఉండరేమో చూడండి. మేలు అందరినీ స్వస్థపరిచి జీవాన్ని పోగొట్టుకుంటున్నారేమో నిత్య జీవాన్ని. అది కూడా చూడండి. స్వస్థత వరమా, భాషల వరమా అంటారు. ఇప్పుడు అందరు ప్రవచన వరం, భాషల వరం. దేవుడిచ్చిన అసలైన వరం నిత్య జీవము అనే వరం. ఎప్పుడు బ్రతికే బ్రతుకు మనకి. ఈ భాషలు మాట్లాడేవాళ్ళు, ప్రవచించేవాళ్ళు, ఈ స్వస్థత వరాలు కలిగినటువంటి వాళ్ళు ఒకవేళ నిత్య జీవానికి పోకపోతే అబద్ధాలతో ఒకళ్ళ బాగుపడితే వాళ్ళని పట్టుకుని వాళ్ళనే చూపిస్తూ సాక్ష్యాలు చెప్పిస్తూ, చెప్పరా బాబు నా దగ్గరే బాగుపడ్డావని చెప్పు, నా దగ్గరే బాగుపడ్డావని చెప్పు, క్యాన్సర్ నేనే బాగు చేశానని చెప్పని చెప్పి మా అయ్యగారు ప్రార్థన చేస్తే నేను దేవుడేం చేయలేక ఆయనకి, అయ్యగారు చేస్తేనే అని అయ్యగారు చెప్పించుకుని ఇంకో 10 మందిని రప్పించుకుని చివరికి నరకానికి పోతాడో ఎక్కడికి పోతాడో తెలియదు. నిత్య జీవంలో ఉంటాడో లేదో, ఆయనకు ఆ వరం ఉందో లేదో తెలియదు. కానీ స్వస్థత వరం ఉంది ఆయనకి, ప్రవచన వరం ఉంది ఆయనకి, భాషల వరం ఉంది ఆయనకి. కానీ నిత్య జీవ వరం ఉందో లేదో? నిత్య జీవం వరం ఉన్న వాళ్ళకి ఒకటే ఒక గుర్తు, ఈ జీవము ఏ పాటిది అని అర్థం చేసుకుంటాడు. నా పౌరత్వం పరలోకంలో ఉంది, ఈ లోకం నాది కాదు. నేను ఇక్కడ బ్రతికే బ్రతుకు అశాశ్వతమైన బ్రతుకు. ఏదో కొద్ది కాలం కొరకు వచ్చాను, వెళ్ళిపోతాను. నిత్యము జీవించే ఆ నిత్య రాజ్యములో నేను ఉండటానికి వెళ్తాను. అది దేవుడు నాకు ఇచ్చిన వరం. ఆయన నిత్యుడు గనుక, నిత్యమైనటువంటి దేవుడు గనుక, నిత్య విమోచన ఇచ్చాడు గనుక, నిత్యమైన రక్షణ ఇచ్చాడు గనుక, నిత్య జీవాన్ని కూడా ఆయన మనకు వరంగా ప్రసాదించాడు. ఎంతమంది మనం నిత్య జీవం కొరకు బ్రతుకుతున్నామో ఆలోచించాలి. ఇవాళకి గడిస్తే చాలు, ఇది మన బ్రతుకు. ఈ లోకంలో బ్రతికితే చాలు, హుందాగా ఉంటే చాలు. ఈ లోకంలో ఏమిస్తానన్నాడండి దేవుడు? మనకి ఏమిస్తానన్నాడు? ఏం అడగమన్నాడు? అనుదిన ఆహారము నాకు దయచేయమన్నాడు. అంతే. దానివల్లే బ్రతికేది. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుడు మాట వల్ల బ్రతుకుతాడు అన్నాడు. ఈ లోకంలో ఆయన మాటతో బ్రతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే అనుదిన ఆహారంతో బ్రతకాలి. మనం ఎంతకాలం బ్రతుకుతామని ఎంత సంపాదించుకుంటున్నాం చెప్పండి? మీ పిల్లలకు కూడా సంపాదించి పెట్టేస్తారే. ఎందుకు? మీ పిల్లలకు కూడా సంపాదించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మీ ఆలోచన బట్టి మీరు చెప్పాలి. మీ ఆలోచన బట్టి చెప్పండి. మీ పిల్లలను చదివించాలి, వాస్తవమే. మీ పిల్లలు పెళ్లి చేయాలి, వాస్తవమే. మీ పిల్లలకి దేవుని బిడ్డ ఉద్యోగాలు రావాలి, వాస్తవమే. కానీ మీ పిల్లల కోసం డబ్బు సంపాదించి, మేడలు సంపాదించి, మేడ మీద మేడ కట్టి, ఇల్లు మీద ఇల్లు కొని, స్థలం మీద స్థలం కొని సంపాదించి పెట్టాల్సిన అవసరం ఏమిటి? అంటే నువ్వు ఇక్కడే పాతుకుపోవాలనేగా. నువ్వు దాన్ని విడిచిపెట్టుకోకుండా దాని చుట్టూ ఆ లోతు బారి అలాగా తిరగాలనేగా. అందుకే ప్రియ దేవుని బిడ్డరా, మనం అంత కలిగి ఉండకూడదు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కున్నట్లుగా బ్రతకాలి. రేపటి కొరకు దేవుని వైపు చూడాలి. రేపటి భోజనం ఆయన చూసుకుంటాడు. నేటి దినాన్ని గురించి మనం ఆలోచించాలి. మనం నిన్నటి వాళ్ళం, ఇవాళ బ్రతికున్నామంటే ఆయన కృప. నిన్నటి వాళ్ళమే మనం. ఆయన కృప వల్ల ఇవాళ బ్రతికున్నాం. ఆయన కృప వల్ల బ్రతికున్నాం. ఆలోచించండి. నిత్య జీవానికి పోకపోతే క్రైస్తత్వం శుద్ధ దండగా. హాయిగా లోకంలో తిరగండి.
సినిమాలు చూడండి, షికారులు చేయండి, తాగండి, తిరగండి, ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, ఇదన్నా అనుభవిస్తారు. ఇప్పుడు ఇది అనుభవించలేదు, సరిగ్గా అనుభవించలేదు. కాస్త అది కాస్త నిద్రపోతామేంటమ్మా, చల్లటి గాలి వస్తుంది, పగలంతా ఎండేసి కనిపెట్టింది ఆమె, నిద్రపోయామని. నిద్రపోమాకమ్మ, నిద్రపోమాక. ఇప్పుడంతా నిద్రపోవటమే, వదిలేస్తాం, ఇక వదిలేస్తా, నేనేది వాడలేదు. అందుకే నేను అన్నాను, మీరు ఎవడని చెప్పండి అయ్యా, టైం తొందరగా అయిపోద్ది, 9ంటికి ముగిస్తే భోజనం చేసి నిద్రపోతారు అన్న. కొద్దిసేపు ఆగితే నేను ముగిచ్చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవం పోయేవాడికి ఇక్కడెందుకు సంపద? ఇక్కడ శాశ్వత కాలం బ్రతకవు కదా. మరి నీ కొడుకు కోసం, నీ మనవడు కోసం, నీ ముని మనవడు కోసం. ఒకడు అన్నాడట, ఏమన్నాడు? ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, నీకోసం ఎన్నో సంవత్సరాలకి ఆస్తి సమకూర్చి పెట్టాను అన్నాడు. ఆ రాత్రి ప్రభువరంటే, వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంత ఏమైపోద్ది? రేపటి వాళ్ళం కాదు మనం, నిన్నటి వాళ్ళం. ఈరోజు ఆయన కృపచేత బ్రతుకుతున్నాం. అలా బ్రతికినప్పుడే నిత్య జీవంలో ఉంటావనే నమ్మకం నీకు కలుగుద్దు. చూడండి, విశ్వాసం. అలాంటి వాళ్ళను చూసినప్పుడు వీళ్ళు ఈ లోక సంబంధులు కారు, వీరెక్కడో బ్రతకటానికి సిద్ధపడుతున్న వాళ్ళు. ఇక్కడ కోసం వీళ్ళు బ్రతకట్లేదు, ఈ లోకం కోసం బ్రతకట్లేదని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా ఆ నిత్య జీవం కోసం నీ చుట్టూ తిరుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. ఈ పక్క ఎవరో మైకులో చదువుతున్నది ఇప్పుడు. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన, నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిదేగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. చాలు. ప్రేమ దేవుని బిడ్డరా, మనల్ని ఎందుకు పిలిచాడంటే నిత్యము మహిమ పరచటానికి పిలిచాడంట. కాబట్టి ఏం చేస్తున్నాడంట? శ్రమ పెడుతున్నాడంట, బాధ పెడుతున్నాడంట, కరువు వస్తుందంట, లేకపోతే లేమి అనుభవించాల్సి వస్తుందంట, అవమానం అనుభవించాల్సి వస్తుందంట, ఇబ్బందులు అనుభవించాల్సి వస్తుందట. ఎందుకంటే మహిమలో ప్రవేశించాలి కనుక ఆ మహిమకు తగిన జీవితం జీవించటం కోసం ఇవన్నీ కూడా మనము అనుభవించవలసిందే. కొంతమంది అంటారే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏ కష్టము లేదండి, ఏ కష్టము లేదండి, నరకానికి పోతావండి అనాలి కూర్చొని. మీరు ఒక మైక్ పట్టుకుని, మాకే కష్టం లేదండి, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అన్ని ఆశీర్వాదాలేనండి, అయితే నరకమేనండి అనాలన్నమాట. మీరు అయితే నరకమేనండి, అట్టటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళ దగ్గర కూర్చొని మీరు అనాలి, అయితే నరకమేనండి, మీకు అన్ని ఆశీర్వాదాలే, ఎక్కడ మాకు ఇంత ఇబ్బంది లేదు, మాకు ఇంత కష్టం లేదు, ఇంత శ్రమ లేదు. ఒకవేళ శ్రమ వచ్చిందనుకో, వెంటనే మేము శ్రమని తొలగించమని 10 మంది పాస్టర్లకు ఫోన్ చేస్తాం, 10 మంది ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరికీ ఫోన్ చేస్తాం. మాకు రోగం వచ్చిందంటే వెంటనే అందరికీ ఫోన్లు చేసేస్తాం ప్రార్థన చేయమని. లేకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతాం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెక్కు ఈ చెక్కు ఈ చెక్కు ఆ చెక్కులన్నీ అవజేసేస్తాం. మాకున్న చెక్కులన్నీ అవజేసి అయినా కానీ మా చెకప్ అంతా చేసుకుని బాగుపడాలని ప్రయత్నం చేస్తాం. అంతేగాని మేము రోగాన్ని భరించం, మేము కష్టాన్ని భరించం, మేము శ్రమలను భరించం, మేము బాధలను భరించం. అంత సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలేనా, ఈ సంతోషము నీకు కావలేనా, ఈ సంతోషము
రమ్ము, సంతోషమే సమాధానము, సంతోషమే నమో సంతోషమే. సంతోష సమాధానాలు చేస్తూ ఉండాలి, కానీ మరి దేనితో కూడా ఉండకూడదు. శ్రమలు పడకూడదంట, కష్టాలు పడకూడదంట, బాధలు పడకూడదంట. మన దేవుడు శ్రమ పడ్డాడు, మన దేవుడు కష్టపడ్డాడు, మన దేవుడు అవమానింపబడ్డాడు, మన దేవుడు సిలువ మోశాడు, మన దేవుడు సిలువనెక్కాడు, మన దేవుడు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. అలాంటి దేవుని బిడ్డలం మనం. ఆయన కంటే గొప్పగా బ్రతకాలనుకోవటం ఏ కవి చెప్పిన మాట, ఏ వ్యక్తి చెప్పిన మాట, ఏ బిషప్ చెప్పిన మాట, యేసు ప్రభు కంటే సుఖానుభవాన్ని ఎక్కువ అనుభవించేవాడు ఈ లోకంతోనే సరిపెట్టుకోవాలి. ఆ లోకంలో అతనికి ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ ఎలాంటిదో అది నిత్యమైంది, విమోచన ఎలాంటిదో అది నిత్యమైంది. ఎందుకు అంటే మనము నిత్యుడైన దేవుణ్ణి నమ్ముకున్నాం, శాశ్వతుడైన దేవుణ్ణి నమ్ముకున్నాం. యోధా రాసిన పత్రిక 7వ వచనంతో నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, యోధా రాసిన పత్రిక 7వ వచనం. ఆ ప్రకారంగానే సొదొమ గోమరులను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్య అగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దృష్టాంతరాన్ని గుర్తు పెట్టుకోవాలి. నిత్య అగ్ని ఉంది, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ నిత్య రక్షణ పొందకపోతే, ఈ నిత్య విమోచన నీకు రాకపోతే, ఈ నిత్య జీవంలో నువ్వు ప్రవేశించకపోతే, నిత్య మహిమకు కారకుడవు కాకపోతే నీకు మిగిలేది నిత్య నరకం. నిత్య నరకం జీవిత కాలమంతా అనగా యుగ యుగాలు కాలుతూనే ఉండాలి. అక్కడెక్కడ ఎండ్రిన్ దొరకదు, అక్కడెక్కడ ఏ ట్రైన్ కింద పడదామన్నా చావు మన దాపుకు రాదు. ప్రియ దేవుని బిడ్డరా, అది మనల్ని చూసి పారిపోద్ది. పైగా అక్కడ కాలు మోపటానికి అవకాశం ఉండదు. అది డెప్త్, అది బాటమ్లెస్ అనేటువంటిది. అంటే కింద కాలు మోపటకూడదు. అగ్నిలోకి వెళ్ళిపోతా ఉంటావు, అగ్నిలో పైకి వస్తూ ఉంటావు, కాలిపోతానే ఉంటావు, మాడిపోతానే ఉంటావు. ఈ శరీరం కాలి బూడిద కాదు, ఇక్కడ బూడిద ఉంది, అక్కడ బూడిద కాదు. మహిమా శరీరం మండుతూనే ఉంటది, బాధ పెడుతూనే ఉంటది, బాధ పడుతూనే ఉంటావు. యుగ యుగాలు బాధను పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొంచెం రాంగ్స్ తప్పేస్తే, అందుకే యేసు ప్రభు అంటాడు, మీరు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నారంటాడు. దగ్గరగా ఉన్నారు, దేవుని రాజ్యంలో మాత్రం లేరు. మీరు క్రైస్తవులైనందుకు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నారు, అక్కడ దాకా వచ్చారు. కానీ నిత్యాగ్నిలోకి క్షణంలో వెళ్ళిపోవచ్చేమో. ఎందుకో తెలుసా? మన జీవితంలో మనం కొనసాగించేటటువంటి మన పరిస్థితులను బట్టి, మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి, మన ఆశలను బట్టి, మన తలంపులను బట్టి, మనకున్నటువంటి ఈ లోక సంబంధమైన భోగ భాగ్యాలను బట్టి నిత్య నరకానికి పోతే అది ఎప్పుడు కాలతానే ఉంటది. ఈ శరీరం బూడిద కాదు. భరించగలమా? బాధను అనుభవించగలమా? ఇక్కడ ఏ బాధ అనుభవించినా కొంతకాలమే. ఎలాంటి బాధను అనుభవించినా కొంతకాలమే. ఆ తరువాత నీకు మేలే. ఒక శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా కొంతకాలమే. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత కొంతకాలం కాదు, అది ఎంతో కాలం. నిత్య నరకంలోకి వెళతావా క్రైస్తవుడు అయి కూడా? ఇలాంటి మీటింగులకి ఎన్నిటికో వెళ్ళి కూడా, ఇలాంటి సేవకులు ఆ బోధలు ఎన్నో విని కూడా నరకానికి పాత్రురాలు అవుతావా, పాత్రుడు అవుతావా, లేక నిత్య జీవ వారసుడు అవుతావో
ఈ రాత్రి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఈ కూడికలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అశాశ్వతుడైన దేవుడు నీకు దేవుడు కాడు. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు నీ దేవుడు, నా దేవుడు. మార్పు లేని దేవుడు. ఆ దేవుడిచ్చేటటువంటి పరలోకం మార్పు లేదు. ఆయన ఇచ్చే జీవం మార్పు లేదు. నిత్య జీవం, నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య స్వాస్థ్యం, నిత్య మహిమ. ఆయన నిత్యుడు గనుక నిన్ను నిత్యము చూడాలనుకుంటున్నాడు. ఆయన ఎన్ని యుగాలు ఉంటాడో అన్ని యుగాలు నువ్వు ఉండాలని, ఆయనతో పాటు నీవు గడపాలని, నీతో ఆయన సంతోషించాలి, ఆయనతో నువ్వు సంతోషించాలి. ఈ తాత్కాలికమైన ఈ లోకంలో ఆలోచించుకో. కొంతకాలం ఉండి ఆ తర్వాత మాయమైపోయేటటువంటి మనుషులతో, అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయే ఆ ధనముతో, నువ్వు విడిచిపెట్టవలసినటువంటి సంపదతో నువ్వు నరకాగ్నికి పోతావా, నిత్య జీవానికి పోతావా? ఆలోచించు. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎందుకోసం బ్రతుకుతున్నావు? నీ నిత్య జీవం కోసం నువ్వు బ్రతుకు. నిత్య నాశనాన్ని ఎందుకు తెచ్చుకుంటావు? ఎవరి కోసమో నువ్వు నిత్య నాశనాన్ని తెచ్చుకుంటావా? సొదొమ గొమొర్ర వల్లే అయిపోతావా? ఎవరి కోసం చూసిందా లోతు భార్య? తను సంపాదించుకున్న సంపద కోసం, తన వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక తను వెనకకు తిరిగింది. తన బ్రతుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ కళ్ళు మూసుకుని అనుకుంటున్నారేంటి మీరు? ఎందుకు రావటం ఇలాంటి వాళ్ళు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీకు దేవుడిచ్చినటువంటి అవకాశం ఇది. ఎందుకోసం బ్రతకాలనుకుంటున్నావు? తుచ్చమైన ఈ లోకం కోసం ప్రాకుళ్ళాడుతూనే ఉంటావా? నిత్య జీవం కోసం ప్రయాసపడతావా? ప్రార్థించు, ప్రార్థించు. మౌనంగా ఉండొద్దు, ప్రార్థించు. ప్రార్థించండి, ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండదు. దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు విని కూడా నీలో స్పందన లేకపోతే నువ్వు రక్షింపబడినటువంటి వ్యక్తి అనిపించుకోలేవేమో. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన విలువైనటువంటి మాటలు, అది నీ జీవితానికి బలమిచ్చేటటువంటివి, నీ ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింపచేసేటటువంటివి. ఈ భూమి మీద నువ్వు ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా బ్రతికితే నీకు నిత్య జీవము కలుగుతుందో దేవుని సేవకుల ద్వారా నువ్వు శ్రేష్టమైనటువంటి మాటలు విన్నావు. ఇంకా నీలో స్పందన లేకపోతే, ఇంకా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండలేకపోతే, ఇంకా నువ్వు ప్రార్థన అనుభవంలోనికి రాకపోతే, ఇంకా నువ్వు మారు మనస్సు పొందలేనటువంటి వ్యక్తిగానే మిగిలిపోతే నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుందో. ఇక్కడ జీవితం కొరకే ఒకవేళ బ్రతుకుతున్నావేమో, ఇక్కడ సంపాదన కొరకే ప్రభువుని అంగీకరించేవేమో, ఇక్కడ సంపాదన కొరకే మారు మనసు పొందేవేమో.
నిత్య రాజ్యము కొరకు అనేటటువంటి విషయం నీకు ఇప్పటికైనా జ్ఞప్తిలోనికి రావాలి. నిత్య రాజ్యము కొరికే నీ బ్రతుకు అనేటటువంటి విషయం నీకు అర్థం కావాలి. నువ్వు మౌనంగా ఉండొద్దు. నువ్వు మౌనంగా ఉండు. దయచేసి ఎవరు కనులు తెరవద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్లీజ్, దేవుని ఆత్మను మీరు దుఃఖపరచొద్దు. దేవుని ఆత్మ మీ మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన నీ ప్రార్థన అంగీకరించడానికి సంసిద్ధతగా ఉన్నాడు. ఆయన యొక్క చెవి నీ నోటి దగ్గర పెట్టున్నాడు. ఆయన నువ్వు పలికేటటువంటి ముత్యాలు పలుకులు ఆయన విని నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకో. ప్రభు చేతికి అప్పగించుకో. దేవుని వైపు మాత్రమే నువ్వు చూడాలి. నీ ప్రక్క వారి వైపు నువ్వు చూడవలసిన అవసరం లేదు. నిన్ను ఎవరు ఏమనుకుంటారనే ఆలోచన నువ్వు కలిగి ఉండొద్దు. నీ దేవుడు నీ పక్షాన ఉన్నటువంటి వాడు. నీ దేవుడు నీ ప్రక్క నుండి నిన్ను వెన్ను తట్టేటటువంటి వాడు. నీ దేవుడు నీ ప్రక్క నుండి నీ జీవితానికి ఒక విలువనిచ్చేటటువంటి వాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు విన్నావు. నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో, నీ బ్రతుకు ఒక శ్రేష్టమైనటువంటి అర్థాన్ని దేవుని సేవకుల ద్వారా దేవుడు ఈ రోజు మాట్లాడాడు. ఇంకా నీలో స్పందన లేకపోతే, ఇంకా నీ జీవితంలో మార్పు రాకపోతే, ఇంకా నీ బ్రతుకు ఒక విలువ లేకపోతే నువ్వేమి పొందలేవు సుమా. నువ్వేమీ పొందలేవు. ఎందుకొరకు నువ్వు బ్రతుకుతున్నావో నీకు అర్థం కావాలి. ఎవరి కొరకు బ్రతుకుతున్నావో నీకు అర్థం కావాలి. మౌనంగా ఉండొద్దు. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీతోనే మాట్లాడాడు. దేవుడు మనందరితో మాట్లాడాడు. దేవుని మాటలు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మాటను చెవిని పెట్టొద్దు. మీరెవరు పాడొద్దు. మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి అంతే. మీరెవరు పాడొద్దు. దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూస్తా ఉన్నాడు. మన జీవితాలు బలపరచబడడానికి, మనము దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికే, మరలా మనము తిరిగి ప్రభువులో ఎదగడానికే, మరలా మనం ప్రభు వైపు చూడడానికే. ఎంత దేవుని కృప ఎంత గొప్పదో. నువ్వు ఎంత అదృష్టవంతుడవో, నువ్వు ఎంత అదృష్టవంతురాలవో కదా. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకున్నారు. దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు నీ ఆశ తీర్చాలని ఆశతో ఉన్నాడు. దేవుడు నీ జీవితానికి ఒక విలువనివ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థించమ్మా, ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. నోరు తెరువు, పర్వాలేదు. నోరు తెరువు. ప్రభు దగ్గర నువ్వు అడుగు. ప్రభువా, ఆయన నీ రాజ్యాన్ని కొరకు నేను సిద్ధపడతానయ్యా. నేను ఒక తీర్మానాన్ని చేసుకుంటూ ఉన్నాను. నేను ఒక తీర్మానాన్ని చేసుకుంటా ఉన్నాను. అయ్యా, నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. నీ రాజ్యము కొరకు బ్రతుకుతానయ్యా. అయ్యా, ఇప్పటి వరకు నానా రకాలైన పరిస్థితుల్లో నేను ఎదుగుతూ ఉన్నాను. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రార్థించాలి, ప్రార్థించాలి. నీ అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడని వాక్యం సెలవిస్తా ఉంది కదా.